రాజుగారు ఏదో టెన్షన్లో ఉన్నట్టున్నారు. ఐశ్వర్య గురించి ఆలోచిస్తున్నాను. అవును, ఐశ్వర్య కన్ను మూసేదాకా మనం కన్ను మూయకూడదు. గుప్తా, నీది నిద్ర యోగాసనం? ఏమీ లేదు. నీకు నిద్రలో కాలేసి అలవాటు ఉందా? ప్రస్తుతానికి గోడ మీద ఉన్నాయి, తర్వాత ఎక్కడ ఉంటాయో నాకే తెలీదు. నా మీద వేస్తే వేసావు కానీ నా వీణ మీద వేయొద్దు. గుమ్మడికాయ పగిలింటి పగిలిపోగలదు. మనం ప్రాణం తీయాల్సింది అమ్మాయి. మచ్చలేని చందమామలా ఉంది. అయినా మన పని మనం చేయక తప్పదుగా. చూడు చందమామ చూడు, బాగుంది కదా. నీకు కావాలా చందమామ? బాగుందా? అరే, ఇంత దగ్గరికి ఎలా వచ్చేసింది? చూడు. ఐశ్వర్య గారు, మీరు ఆ రోజు రౌడీలు ఫైటు మీరిక్కడ? ఇక్కడ మేము అద్దెకు దిగాం. అలాగా, నేను వస్తున్నా, ఉండండి. మేము తీసుకెళ్ళడానికి వచ్చాం. ధర్మ, నువ్వేం మొహమాట పడుకో. లట్టుకుని లైన్లో పెట్టు, పుట్టుకుని ఎగరేసుకుని పోదాం. సారీ అండి, ఆ రోజు మీకు ఒక థ్యాంక్స్ కూడా చెప్పకుండా వెళ్ళిపోయాను. పర్వాలేదండి. ఒకటి థ్యాంక్స్ అయినా, ఇంటికి పిలిచి కాఫీలు టిఫిన్లు ఏమైనా? తప్పకుండా. అవును, ఈయనెవరు? మా తాత. తాత? అంత ఆశ్చర్యపోకండి, పొద్దున్నే గడ్డం కొరిగించాను, అందుకని కొంచెం యంగ్గా కనపడుతుంది. అది మ్యాటర్. హాయ్ ఐశ్వర్య. హాయ్. ఆ రోజు నేను కాపాడినందుకు వీళ్ళకి థ్యాంక్స్ చెప్పలేదని నువ్వు తెగ ఫీల్ అయిపోయావు కదా. నీకు సర్ప్రైజ్ ఇద్దామని తీసుకొచ్చి మా ఇంట్లో పెట్టాను. అవునా? మేమిద్దరం చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్స్. అవునా? ఇవి నాకు కూడా ఫ్రెండే. అనుకోకుండా ఈ జీప్ ఒకసారి ఎక్కి ఆవిడ మీద 2 సార్లు పడ్డాను. భలే గమ్మత్తుగా అనిపించింది. అయితే నేను కూడా ఈ జీప్ ఒకసారి ఎక్కుతాను. రేపు మా ఇంట్లో వాళ్ళందరినీ మీకు పరిచయం చేస్తాను. తప్పకుండా మా ఇంటికి రావాలి. అయ్యో, భోజనానికి వచ్చేస్తాం. ఓ ష్యూర్. ఉంటాను. బాయ్. బాయ్. జీప్ లో విషయం ఇంకెక్కడైనా వాగేవనుకో, లాటి విరుగుద్ది గమ్మత్తుగా. ధర్మ, అవకాశం వెతుక్కుంటూ వచ్చింది. రేపే ఆ అమ్మాయికి మరణ ముహూర్తం. హాయ్ మధు. దర్చుకున్నావా? ఏంటిది? ఒక చిన్న గిఫ్ట్ ఫర్ మీ. ఇట్ మస్ట్ బి ఇంట్రెస్టింగ్. ఇందులో తొందర ఏంటి? బ్యూటిఫుల్. ఎక్కడ కొన్నావు?